సిద్దిపేట డీసీసీ నర్సారెడ్డిపై గజ్వేల్ దళితులు ఫిర్యాదు చేశారన్నారు పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి. దీనిపై డీసీసీ నర్సారెడ్డికి నోటీసులు ఇచ్చి 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరామన్నారు. ఇక రాజగోపాల్ రెడ్డిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని, వస్తే క్రమశిక్షణ కమిటీ విచారణ చేస్తుందన్నారు. మీడియా ముందు పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు మల్లు రవి. నర్సారెడ్డి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద ఈరోజు గజ్వేల్ నర్సారెడ్డి గారిని గాంధీ భవన్కు పిలిచి వారికి షోకాజ్ నోటీస్ ఇచ్చి వారం రోజుల్లో దాని మీద రిప్లై ఇవ్వాలని కోరటం జరిగింది. ఆ రిప్లై ఇచ్చిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని కూడా పిలిచి తర్వాత వీటిని కూడా పిలిచి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో నిర్ణయం చేయడం జరుగుతుంది. అదే రకంగా మొన్న పిసిసి అధ్యక్షుడు గారు మా శ్యామ్మోహన్ వైస్ చైర్మన్ గారిని పిలిచి అక్కడ సిద్దిపేటలో పోటీ చేసినటువంటి అభ్యర్థి పూజల హరికృష్ణ గారి మీద ఒక కంప్లైంట్ పిసిసి అధ్యక్షుడి దగ్గరికి వచ్చింది. దాన్ని మన శ్యామ్ గారికి ఇచ్చి డిసిప్లినరీ కమిటీలో మాట్లాడాలని చెప్పారు. దానికి కూడా షోకాజ్ నోటీస్ పంపించి వారి ఎక్స్ప్లెనేషన్ వారం 10 రోజుల్లో తీసుకొని దాని రిప్లై వచ్చిన తర్వాత దాని మీద కూడా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాజగోపాల్ రెడ్డి కానీ డిసిప్లినరీ కమిటీకి కంప్లైంట్ రావాలా, అక్కడ వ్యక్తుల ద్వారా రావాలా, లేకపోతే పిసిసి అధ్యక్షుడి ద్వారా రావాలా. రాలేదు కాబట్టి మేము దాని మీద ఏం మాట్లాడలేదు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఉన్న ఏ స్థాయి నాయకులైనా పార్టీకి నష్టం జరిగే విధంగా మాట్లాడొద్దని చెప్పాను. నెంబర్ 1. నెంబర్ 2, ఆ ఇష్యూ మా దగ్గర రాలేదని చెప్పాను. ఆ ఇష్యూ మీద మీరు మంచిదా చెడ్డదా అని అడిగితే అది వేరే సంగతి. ఎవరు మాట్లాడినా మంచిది.